నేను ముఖ్యమంత్రి గారిని కోరుతున్నా అధ్యక్ష. అదేవిధంగా సికింద్రాబాద్ అల్వాల్ రోడ్ అధ్యక్ష, రాజీవ్ రహదారి, ఇది ఒక మంచి కార్యక్రమాన్ని తీసుకున్న అధ్యక్ష. గతంలో ఈ భూమి హైదరాబాద్ నగరంలో ఉన్నటువంటి నాగపూర్ జాతీయ రహదారిపై 1580 కోట్లతో డబుల్ డెక్కర్ ఎలివేటెడ్ కారిడార్ నిర్మించాలని ఆలోచన ఉంది అధ్యక్ష. నిర్మించబడుతుంది అధ్యక్ష. ఈ రెండు నిర్మాణాలకి మేదీపట్నంలో అధ్యక్ష, మేదీపట్నంలో శ్రీన్వాగ్ నిర్మాణానికి అడ్డంగా ఉన్న రక్షణ భూముల బదలాయింపు చేసేందుకు ముఖ్యమంత్రి గారు చాలా సందర్భాల్లో ఢిల్లీకి వెళ్ళారు అధ్యక్ష. దాన్ని కూడా ముఖ్యమంత్రి గారు ఢిల్లీకి వెళ్ళేటువంటి విషయాన్ని కూడా పదే పదే ప్రతిపక్షాలు విమర్శించడం సరికాదు అధ్యక్ష. ఎందుకు వెళ్తారు ముఖ్యమంత్రి గారు? తెలంగాణ ప్రజల యొక్క అవసరాల కోసం, తెలంగాణ అభివృద్ధి కోసం, కేంద్ర ప్రభుత్వాన్ని అడగడం కోసం ఢిల్లీకి వెళ్తే దాన్ని కూడా విమర్శించడం మంచి పద్ధతి కాదు. అది మన తెలంగాణ ప్రజల మేలు కోసమని ఆలోచించాల్సినటువంటి అవసరం ఉంది అని చెప్పి ఈ సందర్భంగా మనవి చేస్తున్నా. ఇది వాళ్ళు ఏది చెప్పినా తప్పు అర్థం చేసుకొని ఈరోజు వాళ్లకు ఇంకా కూడా అభివృద్ధి చేస్తుంటే అహంకారంగా మాట్లాడి కాంగ్రెస్ పార్టీని విమర్శిస్తే అది మంచి పద్ధతి కాదు అని చెప్పి కూడా మీ ద్వారా నేను మనవి చేస్తున్నా అధ్యక్ష. హైదరాబాదులో చెరువులు కుంటారు అధ్యక్ష, నిజంగా ఒక్కొక్కసారి బాధ అనిపిస్తుంది అధ్యక్ష. హైదరాబాద్ చెరువుల కుంటల విషయంలో మీరు హైదరాబాద్లో ఉన్నటువంటి చెరువులు, కుంటలు, నాలాలను చూస్తే ప్రభుత్వ ఆస్తులను పరిరక్షించడానికే ప్రభుత్వం హైడ్రాను ఏర్పాటు చేసింది అధ్యక్ష. హైడ్రాను విమర్శిస్తున్నాం కదా, హైదరాబాద్లో గతంలో హైదరాబాద్ రంగారెడ్డి జిల్లాలో ఎన్ని చెరువులు ఉన్నాయి, ఈరోజు ఎన్ని మిగిలి ఉన్నాయో ఒక్కసారి ఆలోచిస్తే 10 సంవత్సరాల్లో దాదాపు 50% చెరువులను పూర్తిగా అడ్రస్ లేకుండా చేసినటువంటి మాట ఈరోజు మీ ద్వారా గడిచిన 10 సంవత్సరాలు పాలించినటువంటి ప్రభుత్వాన్ని అడుగుతున్నా. మీరు మీ ద్వారా అడుగుతున్న అధ్యక్ష, మీరు ఇప్పటికైనా అసలు చెరువులు, కుంటలు ఎన్ని ఉండే, ఎక్కడ పోయినాయి, ఎందుకు పోయినాయి, పోవడానికి కారణం ఎవరు? అప్పుడు వాళ్ళు ఉన్నప్పుడు చెరువులలో, కుంటలలో హెచ్ఎండిఏ ద్వారా ఎవరు పర్మిషన్ ఇచ్చారు, ఎవరు చెప్తే పర్మిషన్ ఇచ్చారు, ఆ పర్మిషన్లు ఎట్లా ఇచ్చారు, అది తీయాల్సినటువంటి అవసరం ఉంది అధ్యక్ష. ఈరోజు వాళ్ళు పర్మిషన్లు ఇచ్చితే చెరువులలో, కుంటలలో ఈరోజు ఈ ప్రభుత్వం అన్నిటికీ అడ్డంకిగా మారినటువంటి ట్రాఫిక్ వ్యవస్థ దేనివల్ల వచ్చింది అధ్యక్ష? చెరువులలో, కుంటలలో మీరు దాన్ని ధ్వంసం చేసి నిర్మాణాలు చేపడితే ఆ నీళ్ళని రోడ్ల మీదకి వచ్చి నడవలేని పరిస్థితిలో, ఉండలేని పరిస్థితిలో, తిరగలేని పరిస్థితిలో హైదరాబాద్ నగరంలో ఈరోజు మనం కష్టాలు పడతలేమా అధ్యక్ష? మనం అసెంబ్లీకి రావాలంటే కూడా ఎక్కడికి వెళ్ళైనా వర్షాకాలంలో రావాలంటే 1 గంట ముందు వెళ్ళాలి అధ్యక్ష. అలాంటి పరిస్థితి హైదరాబాద్లో ఉంది. దాన్ని మనము మంచి చేయాల్సినటువంటి అవసరం ఉంది. దానికి సూచనలు చేయాలి అందరం కూడా. చెరువులు, కుంటల యొక్క ధ్వంసానికి కారణం ఎవరో దాళ్ళ మీద తప్పకుండా చర్యలు తీసుకోమని నేను ప్రభుత్వాన్ని మీ ద్వారా డిమాండ్ చేస్తున్నా అధ్యక్ష. హైడ్రా పెట్టింది కదా, పర్మిషన్ ఇచ్చి తప్పుడు పర్మిషన్లు ఇస్తే అధికారులు ఎవరైనా అందులో తప్పు చేస్తే కూడా మీరు దాని మీద యాక్షన్ తీసుకోమని చెప్పి నేను ముఖ్యమంత్రి గారిని అదేవిధంగా ప్రభుత్వాన్ని కోరుతున్న అధ్యక్ష. ఎందుకంటే అధ్యక్ష, మీరు చెరువులు, కుంటలు ఇది ఒక ప్రధానమైనటువంటి అంశం అధ్యక్ష. దానికి ఇవన్నిటికి కారణం కూడా హైదరాబాద్లో ఇబ్బంది పడడానికి కూడా కారణం అదే అధ్యక్ష. అందుకే హైడ్రా ఏర్పాటు చేసింది ప్రభుత్వం. హైడ్రా ఏర్పాటు చేయడం వల్ల అధ్యక్ష ప్రభుత్వ ఆస్తులను పరిరక్షించడమే కాకుండా పోలీసు కానీ, హెచ్ఎండిఏ కానీ, జిహెచ్ఎంసీ కానీ సమన్వయంతో ఈ వ్యవస్థను ఏర్పాటు చేసిన సందర్భంలో అందరూ సమన్వయంతో పనిచేస్తే తప్పకుండా కొంత మనకు న్యాయం జరుగుతుందని చెప్పి కూడా మీ ద్వారా తెలియపరుస్తున్న అధ్యక్ష. అదేవిధంగా చెరువులు, కుంటలన్నీ కబ్జా చేసి ఆక్రమించినటువంటి దుర్మార్గుల మీద తప్పకుండా చర్య తీసుకోవాలి అధ్యక్ష. ఈరోజు మనం వాళ్ళు ఏషియన్ రూమ్ మేము తీస్తున్నామంటే కుదరదు.
మొన్న నేను చూసిన అధ్యక్ష, మొన్న నేను ఇక్కడ మాట్లాడినా తురుకయం నా నియోజకవర్గంలో తురుకయంజాల్ అనేటువంటి చెరువు ఒకటి ఉంది అధ్యక్ష, 600 ఎకరాలు చెరువు మధ్యలోనే రోడ్ వేసిండ్రు. ఈ ప్రభుత్వం గతంలో 2019-20లో ఆ రోడ్ వేస్తే ఇప్పటిదాకా చర్య తీసుకోలేదు. ఈ ప్రభుత్వంలో చర్యలు తీసుకోమంటే తెల్లారే అధ్యక్ష మొత్తం ఆ రోడ్డును తీస్తున్నారు అధ్యక్ష. నిజంగా నేను అభినందిస్తున్నా. కానీ దాని మీద వేసినటువంటి వాళ్ళ మీద ఆ తీసేటువంటి డబ్బునంతా ప్రజల సొత్తును ఖర్చు పెట్టకుండా ఎవరైతే అక్కడ ధ్వంసం చేసిండ్రో వాళ్ళని పట్టుకొచ్చి కూర్చుండబెట్టి వీళ్ళను తప్పకుండా శిక్షించి వాళ్ళ ద్వారానే అది ఆ డబ్బులు ఎంత అయితే అంత వాళ్ళ ద్వారా తీసుకోవాల్సినటువంటి అవసరం కూడా ఉందని చెప్పి మీ ద్వారా నేను తెలియపరుస్తున్నా అధ్యక్ష. అందుకే హైదరాబాద్ నగరంలో ఇప్పటికైనా పర్వాలేదు, మీరు మీ ద్వారా అడుగుతున్న అధ్యక్ష, ప్రభుత్వానికి ముఖ్యమంత్రి గారిని కోరుతున్నా, హైదరాబాద్ నగరంలో ఉండేటువంటి చెరువులన్నీ, కుంటలన్నీ, నాలాలన్నీ ఎన్ని కబ్జాలకు గురైనాయి, ఎన్ని ఇప్పటి వరకు తీసినాము, తీయలేకపోతే ఎందుకు తీయలేకపోతున్నాము అనేటువంటిది కూడా ప్రభుత్వం తప్పకుండా దీని మీద చర్య తీసుకొని హైడ్రా ద్వారా తీసుకుంటారో లేకపోతే జిహెచ్ఎంసీ కానీ హెచ్ఎండిఏ కానీ ఏ మనకుండేటువంటి వ్యవస్థల ద్వారా అది తప్పకుండా యాక్షన్ తీసుకోమని చెప్పి కూడా మీ ద్వారా కోరుతున్న అధ్యక్ష. హైదరాబాదులో మురికి నీటి సమస్య కూడా చాలా పెద్ద సమస్య అధ్యక్ష. ఈరోజు హైదరాబాద్లో మురికి నీటిని చూస్తుంటే అధ్యక్ష, మారిన అటువంటి మూసీ నది, ఆ మురికి నీటి ఇబ్బందికి, ఆ మురికి నీటిని సక్రమంగా పోవడానికి మూసీ నది పునర్జీవన ప్రాజెక్టును చేపట్టాలని ప్రభుత్వం నిర్ణయించింది అధ్యక్ష. దాన్ని కూడా విమర్శిస్తున్నారు అధ్యక్ష. ఆ డబ్బులు రాకముందే డబ్బులు వచ్చినట్టుగా ఈ ప్రభుత్వం తినేసినట్టుగా మాట్లాడడం అనేది నిజంగా ఎంత ఆశ్చర్యంగా ఉందంటే అధ్యక్ష, ముఖ్యమంత్రి గారు ఒక కమిటీని వేసిరు అధ్యక్ష మూసీ మీద. మేము సౌత్ కొరియాకు ఆ రోజు సౌత్ కొరియాకు ఇద్దరు మంత్రులు మిగతా ఆఫీసర్లు అందరూ కలిసి అసలు అక్కడ అంత అభివృద్ధి జరిగింది, మనం ఎందుకు చేయకూడదు అనేటువంటి ఒక ఉద్దేశంతో ముఖ్యమంత్రి గారు సౌత్ కొరియాకు కూడా ఈ మూసీ యొక్క పునర్జీవన ప్రాజెక్టును ఎట్లా చేపట్టాలో చేయాలనేటువంటి ఉద్దేశంతో చేసిన కార్యక్రమం అధ్యక్ష. అది మీ దగ్గరే మొదలవుతుంది. మూసీ నది మీ దగ్గర మొదలై నల్గొండ జిల్లా వరకు ఉంది అధ్యక్ష. నిజంగా మనమేమో ఇక్కడికి వెళ్ళి మొత్తం మీదికెళ్ళి నీళ్లు పోతుంటే ఉండేట మూసీ పోయేంత దూరం కూడా ప్రజలు ఎవరు సంతోషంగా లేరు అధ్యక్ష. ఆ మూసీ పరివాహక ప్రాంతం అంతా కూడా అస్తవ్యస్తంగా ఉండి అక్కడ ఈగలు, దోమలు, మురికి, ఈ మురికి నీరంతా కూడా అందరూ కలిసి అక్కడ ఉండేటువంటి రెండు పక్కల ఉండేటువంటి కాలనీలు, హైదరాబాద్ మీ దగ్గరికి వెళ్ళి మొదలు పెట్టుకుంటే కనీసం ఈరోజు నాగోలు, బండ్లగూడ, ఔటర్ రింగ్ రోడ్ వరకు ఎక్కడ కూడా నిలబడే పరిస్థితి ఉండదు అధ్యక్ష. అలాంటి యొక్క మూసీని ప్రక్షాళన చేసి ఈ నీళ్ళన్నీ పోయి నల్లగొండ జిల్లాలో కూడా వాళ్ళు కూడా ఎంతో బాధగా, మేము చాలా సందర్భాల్లో ముఖ్యమంత్రి గారితో మంత్రులతో మేము కూడా పోయినాం అధ్యక్ష. చాలా ఇబ్బందిగా ఉన్నటువంటి పరిస్థితి ఉంది. మూసీ యొక్క ప్రక్షాళన 100కి 100 ఎవరు వద్దన్నా కాదన్నా అది చేసి తీరాల్సినటువంటి అవసరం ఉందని చెప్పి మీ ద్వారా నేను మనవి చేస్తున్నా అధ్యక్ష. హైదరాబాద్ నగరం బాగుండాలి అంటే ఏ ఒక్కటో చేస్తే ఏదో 4 రోడ్లు వేసినంత మాత్రాన బాగుపడదు అధ్యక్ష. ఇదంతా కూడా హైదరాబాద్ నగరం బాగుపడాలంటే రేపు ఫ్యూచర్ సిటీ రావాలి, మూసీ నది పునర్జీవన కార్యక్రమం జరగాలి. అప్పుడే హైదరాబాదు ఏదో మంచి, కనీసం పూర్తిగా మంచి నగరం కాకుండా ఒక నివసించే నగరంగానన్నా ఉండడానికి వీలుంటుంది. కాబట్టి మీ ద్వారా నేను మనవి చేసేది ఏంటంటే ఫ్యూచర్ సిటీకి, మూసీ నదికి ఎన్ని కోట్లు ఖర్చైనా పర్వాలేదు, హైదరాబాద్ నగరంలో ఉండేటువంటి ప్రతి ఒక్కరికి ఈ 2 వ్యవస్థలు బ్రహ్మాండంగా ఫ్యూచర్లో రాబోయే తరాలకు మంచి కార్యక్రమం అని చెప్పి మీ ద్వారా నేను మనవి చేస్తున్నా అధ్యక్ష. మనం హైదరాబాద్ జంట నగరాల వాటర్ కూడా చూస్తున్నాం అధ్యక్ష. కృష్ణా నుండి నీళ్లు తెచ్చింది కాంగ్రెస్ ప్రభుత్వం. ఈరోజు గోదావరికెళ్ళి తేవాలనుకుంటుంది కాంగ్రెస్ ప్రభుత్వం. లేకపోతే నీళ్లు లేకపోతే అధ్యక్ష, రేపు పెరుగుతున్న జనాభాకు అనుగుణంగా మంచినీళ్లు లేకపోతే హైదరాబాద్ నగరం కూడా ఎడారిగా మారిపోతుంది, ఎండిపోతుంది.
రేపు నీళ్లు తాగడానికి కూడా నీళ్లు ఉండని పరిస్థితి వస్తుంది అనేటువంటి విషయాన్ని కూడా మనం అర్థం చేసుకోవాలి. అందుకే ఈరోజు జంట నగరాలకు ఉండేటువంటి జలాశయాలు హిమాయత్ సాగర్ కానీ ఉస్మాన్ సాగర్ కానీ పునరుజ్జీవించేలాగా ఈ ప్రాజెక్టులను రూపకల్పన చేస్తున్నామని ప్రభుత్వం చెప్పడం మనందరం కూడా అభినందించాల్సినటువంటి విషయం అని చెప్పి కూడా ఈ సందర్భంగా మీకు మనవి చేస్తున్నా. అందుకే ఎల్లంపల్లి నుంచి మరో 20 టీఎంసీల గోదావరి నీళ్లను తీసుకురావాలనేటువంటి ఆలోచన కూడా ఇది ఆ రోజు